యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఈ పాటను నన్ను పాడమని కోరిన వారు విశాఖపట్నం వాస్తవ్యులు సాంబశివరావు గారు. ఆయన గురించి ఒక విషయం చెప్పాలి మనం, ఎందుకంటే ఘంటసాల గారంటే వారికి చాలా అభిమానం అన్నమాట. ఎందరో కళాకారుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు. మరి నాకు కూడా ఎంతో సహాయపడ్డారు అనేక రకాలుగా. వారి అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞుడని నేను. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మీ కోరిక మేర ఇవాళ శారద అనే చిత్రం నుంచి కన్నె వధువుగా మారేది అనే పాటను పాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. స్ 1973వ సంవత్సరంలో వచ్చినటువంటి శారద అనే చిత్రం నుంచి కన్నె వధువుగా మారేది చాలా అద్భుతమైనటువంటి పాట అండి. రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి గారు, గానం పి సుశీలమ్మ మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం అభేరి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ ఏమీ ఇందులో కలపలేదనమాట. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఈ అభేరి రాగమునకు ఇంకొక పేరుంది, భీంప్లాస్ అని కూడా అంటారు దీన్ని. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ పనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే సగ్గమ అంటే అక్కడ రీతిశం సరిగమలు, పనిస అంటే పదనిసలో దాతీశం అనమాట. ఆరోహణలో రి దా అనే 2 స్వరాలు తీసాం. మరి అవరోహణ సాని ధాప మాగారీస సంపూర్ణం అనమాట. 7 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. అదే మన అభేరి రాగము. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఏమీ కలపలేదనమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే అది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే ఈ పాట ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున లేదా 2 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉంది. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కీ, వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు పాటను పాడుకోబోయే ముందు మనం అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని ధప మగరి సా, సగమ పని సా సని ధప మగరి సా. లో పిచ్లో సని ధప పంచం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. అయితే పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకికి ఒక తాళం అంటూ ఏముండదు, ఒక రకమైన నడక ఉంటుంది అంతే. ఈ పల్లవి మాత్రం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి. అందుకే తొలిరేయి అంత హాయి, అంత హాయి, అంత హాయి. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి. అందుకే తొలిరేయి అంత హాయి, అంత హాయి, అంత హాయి. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా క అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వెన్నెల కాచి మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని, వెన్నెల కాచి మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని, ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని, ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని, అల్లరి చూపులతోనే నన్ను అల్లుకుపోయేవెందుకని, అల్లరి చూపులతోనే నన్ను అల్లుకుపోయేవెందుకని, అల్లికలోనే తీయని విడదీయని బంధం ఉన్నదని, అందుకే తొలిరేయి అంత హాయి, అంత హాయి, అంత హాయి. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని, నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని, విడివిడిగా ఉండలేక, విడివిడిగా ఉండలేక పెదవులు రెండు, అందుకని ఎదురు చూసే పూల పానుపు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని, ఇద్దరినీ తన కౌగిలిలో
అందుకే అందుకే తొలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి. చాలా థ్యాంక్ యూ అండి. హంటింగ్ మెలోడియస్ అనమాట. ఇక ఇలా ఎవరు పాడలేరు. ఇక ముందు ఇక వెనక్కి కూడా అనమాట. మనం ఘంటసాల గారు, సుశీలమ్మ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీరి గురించే మాట్లాడుతున్నాం. వీరి గురించే మనం ఎందరో మహానుభావులు ఉన్నారన్నమాట, గాయకులు మనకి. వీరందరూ కూడా మన తెలుగు వారుగా పుట్టడం మన అదృష్టం అన్నమాట. అందరి పేర్లు ఇక్కడ చెప్పలేను నేను. చాలా సంతోషం అండి. సాంబశివరావు గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనమాట. చాలా చక్కని పాట అనమాట. ఎప్పటి నుంచో నేను ఇవ్వాలనుకుంటున్నాను కానీ అది నాకు థాట్గా రావట్లేదు అనమాట. ఆయన విశాఖపట్నం నుంచి మరి మా ఇంటికి వచ్చి మహాశివరాత్రి రోజున చక్కగా నాకు ఎంతో సహకారం చేశారు. మరి ఆర్థికంగా కూడా ఖచ్చితంగా చెప్పాలి, కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట. సాంబశివరావు గారు ఎప్పటికీ మీకు కృతజ్ఞుడిగానే ఉంటానన్నమాట. ఎప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మీకు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అయ్యా, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.